హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో థంబ్‌నెయిల్‌లో చూసినట్టుగా మీకు పఫీ స్లీవ్స్ కటింగ్, స్టిచ్చింగ్ అయితే చూపిస్తానండి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే చూపిస్తున్నాను. ఇది నాకు క్లాత్ చాలా తక్కువ ఉందండి. అందువల్ల నేనైతే 6 ఇంచులే తీసుకుంటున్నాను. ఓన్లీ ఈ డిజైన్ చూపించడానికి మాత్రమే ఈ క్లాత్ అయితే తీసుకున్నాను. పొడుగైతే 6 ఇంచీలు వచ్చింది కదండీ. అయితే వెడల్పు అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూపించాను కదా, అదైతే నేను ఇగోండి ఇక్కడ నుంచి ఇంతవరకు ఇవి ఫ్రిల్స్ పెట్టుకోవడానికేనండి. అంటే పఫ్ రావడానికి మాత్రమే 3 ఇంచెస్ అయితే పెడుతున్నాను. అలాగే కిందన 3 ఇంచెస్ పెట్టాం కదండీ. పైన కూడా 3 ఇంచెసే పెట్టాలి. అయితే ఈ హ్యాండ్ అనేది 6 ఇంచెస్ పొడుగే ఉందండి. కొంచెం 10 ఇంచెస్ పెట్టుకున్నామనుకోండి బావుంటది. పైన పఫ్ గురించి కూడా మనం ఒక 3 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. 3 ఇంచెస్ వరకు తీసేసుకొని పఫ్ అనేది నీట్‌గా వస్తదండి. అయితే ఇప్పుడు ఫ్లాట్‌గా ఉండడం వల్ల పఫ్ అనేది అంత కనిపించదు. అయినా మోడల్ అనేది వస్తదండి. చివరి వరకు చూడండి. ఇది ఇప్పుడు డాట్ పెట్టుకున్నాము. ఎందుకంటే ఈ క్లాత్ మనకు అవసరం లేదు. ఇది ఓన్లీ ఫ్రిల్స్ పెట్టడానికి మాత్రమే. అందుకోసం ఇక్కడి నుంచి ఇప్పుడు చెప్తున్నాను. ఇక్కడి నుంచి ఇదేమొచ్చి మనకి ఇప్పుడు మెయిన్ హ్యాండ్‌కనమాట. హ్యాండ్ ఆర్మ్ లూజ్ వచ్చేసి వీళ్ళకి 6 ఇంచెస్ పెట్టామనుకోండి. ఇగోండి 6 ఇంచెస్‌కి మార్కింగ్ ఇది కొంచెం చిన్న సైజు హ్యాండ్ అనేది నేను చూపిస్తున్నానండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 4.5 ఇంచుల వరకు అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు ఫ్రీ హ్యాండ్‌తోని ఇలాగా హ్యాండ్‌ని ఇలా డ్రా చేసేయాలండి. ఇగోండి ఇలాగా. ఆర్మ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెసే ఉందండి. అంటే చిన్న సైజ్ అనమాట. చాలా ఈ షేప్ వచ్చే విధంగా డ్రా చేసుకోవాలండి. మనం హ్యాండ్ ఇప్పుడు ఎలా కట్ చేస్తామో అదే విధంగా ఈ హ్యాండ్ అయితే కట్ చేసుకోవాలి. ముందైతే నేను 3 ఇంచెస్ క్లాత్ ఉంచాను కదండీ. అది దేనికంటే ఫ్రిల్స్ గురించి అనమాట. అక్కడి నుంచి మనం ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి. మిగతాది మనకి హ్యాండ్ కర్వ్ అనమాట తీసాము. ఈ పైన చిన్నది హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే ఇలా కట్ చేసేయాలి. ఇది నార్మల్‌గా మీకు మోడల్ చూపించడానికి ఇందులోనైతే నేను డిజైన్ చేస్తున్నానండి. ఇక్కడ నుంచి డాట్ పెట్టేసుకుంటే సరిపోతది. ఇందులోనే మనం ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవడానికి సరిపోతాయి అన్నమాట. ఇక్కడట హ్యాండ్ లూజు ఇంగోండి ఇలా తీసేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి బటర్‌ఫ్లై టైప్‌లోన ఇప్పుడు హ్యాండ్ రావాలి కదండీ. అందువలన కింద నుంచి 2.5 లేదంటే 3 ఇంచెస్ వరకు ఇలాగ క్రాస్‌గా ఇప్పుడు వీడియోలో చూడండి ఈ విధంగా స్కేల్ పెట్టేసి క్రాస్‌గా ఇలాగ లైన్ గీసేసుకొని ఇది కట్ చేసేయాలి ఈ పీస్ అనమాట. ఈ పీసు స్థానంలో మనమైతే బార్డర్ అనేది అంటే ఇప్పుడు హ్యాండ్‌కి బార్డర్ వస్తాయి కదండీ. ఆ బార్డర్ అనేది దీన్ని జాయిన్ చేయాలి. అయితే ఆ జాయింట్ అనేది నేను వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే జాయింట్ చేయకూడదండి. ముందుగా అయితే మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి. చూసారా షేప్ అనేది ఈ విధంగా వచ్చింది. ఈ పైన మనకి క్లాత్ ఎక్కువ లేకపోవడం వల్ల పఫ్ అనేది కనిపించట్లేదండి. ఇగోండి ఇక్కడ నుంచి మిడిల్ నుంచి అటు 3 ఇంచెస్ ఇటు 3 ఇంచెస్ వరకు మనమైతే ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇగోండి ఇక్కడ నుంచి ఇలా కొలుచుకొని మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి. ఆ 3 ఇంచెస్ వరకే మనమైతే ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. ఈ పైన కొంచెం క్లాత్ ఎక్కువ ఉంటే అందంగా కనిపిస్తది. లేకపోవడం వల్ల కొంచెం ఫ్లాట్‌గా వస్తాయండి ఈ ఫ్రిల్స్ అనేవి. పర్వాలేదు. ఎందుకంటే ఇది నార్మల్‌గా నేను చూపించడానికి మాత్రమే చేస్తున్నాను కదా వీడియో అందువలన. ఇగోండి కింద నుంచి ఇలాగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ముందు కిందవి ఫ్రిల్స్ అనేవి ఇలా పెట్టేసేయాలండి. నీట్‌గా చిన్నగా ఇలాగా పెట్టేసుకొని రావాలి. అయితే లైనింగ్ బ్లౌజ్ అయితే లైనింగు ఒరిజినల్ 2 జాయిన్ చేసుకున్నాక ఇలా ఫ్రిల్స్ అనేవి యాడ్ చేసుకోవాలండి. స్టిచ్ చేసుకోవాలి. తర్వాత బార్డర్ అనేది దీన్ని జాయిన్ చేసుకోవాలి. ఇంగోండి ఇది నార్మల్‌గా నేను వీడియో గురించి చేస్తున్నాను కాబట్టి మోడల్ అనేది అందువల్ల నేను లైనింగ్ అయితే వేయట్లేదు. ఈ పైన కూడాను పఫ్ అనేది కొంచెమే వస్తదండి. ఎందుకంటే క్లాత్ తక్కువ ఉండడం వల్ల పఫ్ అనేది మనకి ఎక్కువ కనిపించదు. మనం నార్మల్‌గా కుట్టేసుకున్నప్పుడు అనుకోండి కొంచెం ఎక్కువ క్లాత్ అనేది పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి చూసారా షేప్ అనేది ఈ విధంగా వస్తది. ఇది హ్యాండ్ షేప్ అనమాట. దీనికి మనము బార్డర్ జాయిన్ చేస్తాం. ఇక్కడట చూసారా ఫ్లాట్‌గా వచ్చేస్తాయి పఫ్ స్లీవ్ అనేది. కొంచెం ఎక్కువ పెట్టేసుకున్నామనుకో ఒక 3 ఇంచీలు ఇంకా ఎక్కువ పెట్టుకున్నామనుకోండి మనకి ఇంకా కొంచెం డిజైన్ ఎక్కువ వస్తది మోడల్ అనేది. ఇదిగోండి ఇలాగా. చిన్నవాళ్ళకైతే ఇలా సరిపోతదండి. కొంచెం పెద్దవాళ్ళకి అనుకోండి కొంచెం ఎక్కువ ఫ్రిల్స్ కనిపించాలి కాబట్టి పైన పఫ్‌కి మనము నార్మల్‌గా యాడ్ చేస్తాం కదండీ. ఆ విధంగా 3 ఇంచీలైనా 4 ఇంచీలైన క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అయిపోయింది కదండీ. ఇప్పుడు బార్డర్ అనేది తీసుకోవాలి. మనకి శారీలోనే వస్తది కదండీ హ్యాండ్స్‌కి. బ్లౌజ్‌కి హ్యాండ్స్‌కి వస్తది కదండీ. ఆ బార్డర్ తీసుకొని ఇలా సెంటర్‌కి ఇలాగ కట్ చేసేసి ఇలాగ వై షేప్‌లోన ఇగోండి చూపిస్తాను. ఈ వై షేప్‌లో ఈ విధంగా ఏమొచ్చి
జాయిన్ చేసుకోవాలన్నమాట బార్డర్ని. ఈ పైనుంచి ఇలాగా క్రాస్గా ఇలా జాయిన్ చేసుకున్నాం అనుకోండి, దీన్నే ఇందాక ముందుగా కుట్టాం కదా, దానికి జాయిన్ చేయాలి. ఇవి చూడండి ఏ విధంగా జాయిన్ చేస్తున్నాము, ఇట్లా అనమాట. అయిపోయిందా? ఇప్పుడు మిడిల్ నుంచి చూసుకోవాలి, కింద వైపు మిడిల్ నుంచి ఇక్కడ నుంచి ఇలా చూసేసుకోవాలి. ఇలా చూసుకొని ఎంతవరకు వచ్చిందో మనకి లూజ్ అనేది అక్కడ నుంచి మనమైతే కుట్టుకోవడం స్టార్ట్ చేయాలి. ఇగోండి ఇలాగా. వీడియో చివరికి చూడండి ఫ్రెండ్స్. వీడియో వేస్తే ఒక లైక్ చేయండి. ఇగోండి చూసారా, ఈ టైపు మళ్ళీ ఇలా తిప్పేసుకొని ఇలా కుట్టేసుకొని వచ్చేయాలి. అయిపోయింది చూసారా, ఈ విధంగా వస్తుంది అనమాట. అయితే దీనికి కొంచెం చెప్పాను కదా, కొంచెం క్లాత్ తక్కువ అవడం వల్ల ఈ విధంగా కనిపిస్తుంది. కొంచెం క్లాత్ ఎక్కువ ఉందనుకోండి, ఈ పైన ప్రిల్స్ అనేవి కొంచెం ఎక్కువ వస్తాయి. ఇగోండి చూపిస్తాను. ఇగోండి క్లాత్ ఇంత కొంచెం ఎక్కువ ఉందనుకోండి, ప్రిల్స్ అనేవి ఎక్కువ వచ్చి పఫ్ కూడా నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఓపెన్ ఉంది కదండి, అది జాయింట్ ఏం చేసుకోవచ్చు, లేకపోతే ఓపెన్గానే ఉంచుకోవచ్చు, బాగుంటుంది షేప్ అనేది. ఇంకోండి ఇప్పుడు లోపల నుంచి ఒక కుట్టు వేసి చూపిస్తాను ఎలాగొస్తుంది అని చెప్పేసి. ఇగోండి ఇలాగా కుట్టేసుకొని వచ్చేయాలి. మనము హ్యాండ్కి మనం ఎలా కుడతామో ఆ విధంగానే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజ్ తీసేసుకొని కుట్టేసుకోవాలి. అయిపోయినాక ఈ విధంగా వస్తుందండి. ఇగోండి ఇప్పుడు ఉల్టా తీసేసుకుంటే ఫైనల్గా లుక్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇదే విధంగా 2 హ్యాండ్స్ కూడా ఈ విధంగా రెడీ చేసుకోవాలండి. అయితే ఇది బ్లౌజ్కి హ్యాండ్స్ జాయిన్ చేసేసాక నీట్గా కనిపిస్తాయండి. ఫైనల్గా లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. మొత్తం జాయిన్ చేసేసాక చూసారా, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇంతేనండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవ్వండి ఈ విధంగా షేప్